ఆ దర్శన విషయమును నిర్ణయకాలమున జరుగును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఎదురుతెన్నులు అనే తన చిన్న పుస్తకంలో ఆడమ్ స్లోమన్ ఒక దర్శనం గురించి రాస్తాడు. దానిలో అతడు దేవుని పరలోకపు ధనాగారాన్నంతటినీ చూస్తూ వెళ్తుంటాడు. ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి. ఒకచోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది. అక్కడ ఎన్నో ప్రార్థనలకి జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి. దేవుడు సరైన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు. ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమూ కాదు. ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీస్ మేనేజర్ గారి ప్రేమ జ్ఞానం మితిలేనివి. అవి మన ఊహకందవు. మనుషులు కృపా పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు. దేవుడైతే అది పరిపక్వమయ్యేదాకా కోసుకొనివాడు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదకి రానియడు. నీకు నిప్పంటుకుంటే నీలోని పనికిమాలిన చెత్తంతా కాలిపోయేదాకా చూస్తాడు. ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడుతాడు. ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురి చేయకండి. మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని కీర్తించి గనపరచండి. మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆ ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది. అల్ప విశ్వాసమా, దేవుడు నిన్నెప్పుడూ నిరాశపరిచాడు. మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు, పూర్తిగా మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని, నీ దారి బాగు చేశాడని, మేఘాల మీద తన ఎండని కుమ్మరించాడని, నీ రాత్రిని పగలుగా మార్చాడని. ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు? బెదిరిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. సందేహించకింకెప్పుడు. గతంలో నువ్వు నమ్మినవాడు మారలేదు, నేడు ఉన్నాడు.